క్రికెట్ లో అత్యంత ధనిక బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ ఖజానా మరింత బరువెక్కనుంది. భారత క్రికెట్ జట్టు నూతన ప్రధాన స్పాన్సర్ గా అపోలో టైర్స్ ఏకంగా 579 కోట్ల రూపాయలు కళ్లు చెదిరే మొత్తంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ 2.5 ఏళ్ల పాటు కొనసాగి 2028 మార్చిలో ముగుస్తుంది. ఇక నుంచి పురుషులు, మహిళల జట్లకు సంబంధించిన 3 ఫార్మాట్ల జెర్సీలపై కంపెనీ లోగో ఉంటుంది. గతంలో జెర్సీ స్పాన్సర్ గా కొనసాగిన డ్రీమ్ 11 358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ చట్టం కారణంగా ఏడాది ముందుగానే ఆ కంపెనీ వైదొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆసియా కప్ లో తలపడుతున్న భారత జట్టు ఎలాంటి లోగో లేకుండానే ఆడుతుంది. ఈ నేపథ్యంలో బోర్డు కొత్త స్పాన్సర్ కోసం బిడ్లు ఆహ్వానించింది. అటు అపోలోలో టైర్స్ కు కాన్వా 544 కోట్లతో, జేకే సిమెంట్స్ 477 కోట్లతో గట్టి పోటీనే ఇచ్చాయి. కానీ ఈ 2 కంపెనీల కంటే చాలా ఎక్కువ మొత్తమే కోట్ చేయడంతో అపోలోలో టైర్స్ విజేతగా నిలిచింది. వాస్తవానికి బోర్డు 450 కోట్ల వరకు రావచ్చని ఆశించింది. ద్వైపాక్షిక సిరీస్ లో ఒక్కో మ్యాచ్ కు 3.5 కోట్లు, వరల్డ్ కప్ మ్యాచ్ లకు 1.5 కోట్లను కనీస ధరగా పేర్కొంది. అయితే తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం అపోలో టైర్స్ నుంచి మ్యాచ్ కు దాదాపు 4.5 కోట్లు దక్కబోతోంది. మొదట ఈ నెల 30 నుంచి ఆసీస్ ఏ జట్టుతో జరిగే 3 వన్డేల సిరీస్ లో భారత్ ఏ ఆటగాళ్లు అపోలో టైర్స్ జెర్సీలను ధరించి ఆడనున్నారు.